హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చేసి రేపు అనగా ఈ జిల్లాలలో మనకైతే పెన్షన్ డబ్బులనైతే జమ చేస్తున్నారన్నమాట. మనకి దాదాపు రేపు వచ్చేసి 32 జిల్లాల నుండి మనకి దాదాపు 26 జిల్లాలలోనైతే మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను జమ కానటువంటి లబ్ధిదారులకు ఈ ఆగస్టు నెలలో మొదటి వారం నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు జియోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి గత 2 వారాలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మరి ఆగస్టు నెల మొదటి వారం నుంచి ఏదైతే ఎప్పటి వరకు ఈ ఆగస్టు నెలలో మనకి ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నారు, ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేస్తారు, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో మనకి ఈ పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నారో అన్న వివరాలను ఈ వీడియోలో అయితే మనమైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో 2,000 రూపాయలు తీసుకునేవారు 4,000 రూపాయల కోసం, ఇటు 4,000 రూపాయలు తీసుకునేవారు 6,000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఇప్పుడున్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను మరో 2 లక్షలను చేర్చుకొని పూర్తి స్థాయిలో 46 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి డబ్బులను జమ చేస్తున్న విషయం అనేది తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో అందుకోసం గాను వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మరి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం మనకి ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో ఆశలు అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే ఇండిపెండెన్స్ డే అనేది ఎప్పుడైతే ఉందో సో ఆ రోజున మనకి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. మనకి ఇది ఇలా ఉండగా ఈ ఆగస్టు నెలలో రేపు అనగా ఏ జిల్లాలలో ఎవరెవరికి పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారనే విషయాలపై దృష్టి పెట్టినట్లయితే తాజాగా చెప్పినటువంటి ప్రకారం మన తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలలో అంటే ఉన్నటువంటి 36 నుంచి 34 జిల్లాలలో వరకు అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను రేపు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులు పొందుతారో మీరందరూ కూడా తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఖచ్చితంగా ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి. త్వరలోనైతే అయితే కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.